నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం ఆ చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బడాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. నమస్తే జగనన్న. ఈరోజు జరిగిన ఈ జగన్ నాటకాన్ని భలే రత్తి కట్టించావు. వెళ్ళిన విషయం ఒకటి, ఇక్కడ ఏంటంటే అమ్మఒడి జనాల్లోకి వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ మైండ్ డైవర్టింగ్ పాలిటిక్స్ అనేది చెయ్యాలి. కాబట్టి నువ్వు క్యాస్ట్ పాలిటిక్స్ని తీసుకోవచ్చు. ఏదైతే ఈ కుల రాజకీయంలో నువ్వు సూపర్ కాబట్టి ఈరోజు నీకు కమ్మోళ్ళు గుర్తొచ్చారు. కానీ అదే కమ్మోల్ని నీ పాలనలో ఎన్నో మాట్లాడినా కమ్మ లేడీస్ని కానీ, లేదంటే అమరావతిని, లేదంటే కమ్మ రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేపీడాలు చెందడాలు ఇలా ఎన్నో చేసావు. కానీ ఈరోజు నువ్వు నీ పార్టీలో ఉన్న కమ్మ వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నిజంగానా వాళ్ళు తప్పు చేశారు కాబట్టే జైల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వల్లభనేని వంశీ ఏం చేశాడు, అవినాష్ ఏం చేశాడు, కొడాలి నాని ఏం చేశాడని చెప్పి తెలుసు. అన్న, ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం కమ్మోళ్ళు వైసీపీలో ఉంటే చంద్రబాబుకి ఇష్టం ఉండదు. ఓకే, నువ్వు చెప్పావు కదా, వింటా. నువ్వు ఎన్నో చెప్తా ఉంటే మేము వింటా ఉంటాం. సరే అన్న, మన రెడ్లు తెలుగుదేశం పార్టీలు ఉంటే నీకు నచ్చదా? మరి నీకు సొంత పెదనాయన లాంటోడు మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మీ నాన్నకి మంచి ఫ్రెండ్, నిన్ను కూడా ఎప్పుడు కొడక అంటా ఉంటాడు. అతన్ని 2 సార్లు ఎలా అరెస్ట్ చేయించావన్నా? కారణం ఇదేనా? రెడ్లు తెలుగుదేశంలో చేయకూడదని చెప్పా, తెలుగుదేశం పార్టీ కష్టపడకూడదన్నా. అన్న, ఆదినారాయణ రెడ్డి గారి సంగతి ఏంది? మరి బొజ్జల సుధీర్ రెడ్డి సంగతి ఏంది? సరే, వీరందరిది పక్కన పెట్టేద్దాం. మీ పార్టీలో నుండి నీ కోసం నిరంతరం కష్టపడ్డ వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఫోన్ ఎట్లా ట్యాప్ చేసావు? ఆయన్ని మానసికంగా ఎలా బాధ పెట్టావన్నా? అన్నా, నువ్వు రెడ్లని తెలుగుదేశం పార్టీలో లేకుండా చేయాలని చెప్పి చూసావు. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అలా చూడలా. చంద్రబాబు నాయుడు ఒకటే తప్పు, మన పార్టీ ఓటు చేసినా, అవతల పార్టీ ఓటు చేసినా, ఎవరు చేసినా సరే శిక్షార్హుడే. కాబట్టే కదా మొన్న ఒక ఎమ్మెల్యే ఒక లేడీతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి అతన్ని సస్పెండ్ కూడా చేశారు. మీ పార్టీ నుంచి ఇటు వచ్చిన ఎమ్మెల్యేనే అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి టీడీపీ పార్టీకి సస్పెండ్ చేసి బయటకు పంపించేశాడు. పార్టీ అంటే ఇలాగే ఉంటుందన్న. ఒక కమ్యూనిటీ గొడవలు, ఒక ప్రాంతాల మధ్య చిచ్చులు ఇది కాదన్న. ప్రస్తుతం అమ్మఒడి జనాల్లోకి వెళ్ళిపోయింది. రేపో మాపో రైతులకు సంబంధించిన డబ్బులు పడుతుంది. నీ పార్టీ వీక్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు నువ్వు కమ్మోళ్ళకి ఏదో ఒక సింపతి, సానుభూతి చూపిస్తున్నట్టుగా, చెందుతున్నట్టుగా చేస్తున్నావు. అక్కడ నీ పక్కన ఉన్న కమ్మోళ్ళ సంగతి ఇక్కడ ఉన్న కమ్మోళ్ళందరికీ కూడా తెలుసన్న. కాబట్టి కమ్మోళ్ళ గురించి మాట్లాడడం తగ్గించుకో. బీటెక్ రవి నీ కమ్యూనిటీ అన్న. ఏం చేసావన్నా? బీటెక్ రవిని నోట్లో గన్ను పెట్టారంట. ఇవన్నీ అంటే బీటెక్ రవి నీకు చేయకుండా చంద్రబాబు చేస్తున్నాను, ఇవన్నీ చేయించావా? ఒక్కసారి ఒక మాట మాట్లాడేటప్పుడు నెక్స్ట్ నేను చేసినవన్నీ కూడా ఎవడొకడు నాలాంటోడు మాట్లాడతాడని చెప్పి ఎందుకు ఆలోచించమన్నా జగనన్న? కొంచెం ఆలోచించుకుని మాట్లాడు.